బైబిల్ ఏం చెప్తుందంటే 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, వారి చేతుల కష్టార్జితమును. ఎంత కష్టపడినా ఆ కష్టము వ్యర్థం కాకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు ఉండాలా. నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, చదువుంది, డబ్బుంది, అది ఇది అని మనం ఎంత అనుకున్నా దేవునికి వ్యతిరేకంగా మనం ఏమి చేయాలి. కాబట్టి ఆత్మలో వర్ధిల్లే ఆలోచనలు చేయాలి. కోల్పోయిన సాక్ష్యాన్ని తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ గురించి ఒక 10 మందిని నేను అడిగినా, నా గురించి మీరు ఒక 10 మందిని అడిగినా, 10 మందిలో 9 మంది 8 మంది మన గురించి పాజిటివ్గా చెప్పాలి. అర్థమైందా? మన గురించి మంచి వ్యక్తి, దేవుని నమ్మిన తర్వాత నుంచి దేవునిలో భయం కలిగి ఉన్నాడు, మంచి ప్రార్థన పనులు, ఒకరి జోలికి వెళ్ళినవాడు, దుబారాగా ఒకరిని మాట్లాడని వాడు అని సాక్ష్యం కలిగి జీవించాలి. దేవుని నమ్ముకున్నాడు కానీ ఎబ్బ్యా అన్న సాక్ష్యము నా గురించి మీరు వినకూడదు, మీ గురించి నేను వినకూడదు. సాక్ష్యము కోల్పోయినప్పుడు చూడండి, ఈడనే మనకు సాక్ష్యం లేకపోతే పరలోకంలో ఏముంటుంది? నేనేందో దేవునికి తెలుసులే అంటుంటారు కొంతమంది. నాకే తెలుసు నీ గురించి, దేవునికి తెల్లా. మనం అన్న మాటే నా గురించి దేవునికి తెలుసు అంటే దేవునికి ఎందుకు తెలియదు? దేవునికి అన్నీ తెలుసు, నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే సాక్ష్యం కాపాడుకోవాలి. సహోదరుల మధ్యన సాక్ష్యం, నీ సహోదరులు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అంటే నీ సంఘములో, నీ ఇంట్లో సహోదరులు అంటే నీ ఇంట్లో, నీ సంఘములో నీకు తెలిసిన వారు, నిత్యము నీ పక్కన ఉన్న వాళ్ళు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. స్నేహితుల గురించి సాధారణంగా అబద్ధాలు చెప్తుంటాం కదా, ఎందుకంటే స్నేహం చెడిపోతుందని. లేదులేనా, అంత లేదులేనా, అట్ట లేదులేనా, ఇట్ట లేదులేనా అంటే ఫ్రెండ్స్ మీద అంత ఇదనమాట. ఏమండి, ఎవరు నిజమైన స్నేహితుడో తెలుసా? నువ్వు చేస్తున్నది తప్పు అని నీ తప్పును ఎత్తి చూపించేవాడే నిజమైన స్నేహితుడు.